నేత్రదానం ప్రాణం వదిలిన తర్వాత కూడా ఇస్తూ పరోపకారం చేసే అవకాశం మనిషికి ఉంది. ఎందుకు మనం కూడా మన నేత్రాన్ని ప్రాణం పోయిన తర్వాతనైనా లోకానికి ఇచ్చి ఈ లోకాన్ని ఇంకా మనం చూడకూడదు? నేత్రాన్ని మరొక ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది. బ్రతికున్నప్పుడు మనం చూస్తాం, తర్వాత ఆ ఇచ్చిన ఇద్దరి ద్వారా లోకాన్ని చూస్తాం. చూడడానికి ప్రయత్నిద్దాం, నేత్రదానానికి వాగ్దానం చేద్దాం. ఈ సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. ఆ జీవరాశులు వాటి మనుగడలు సాగిస్తూ ఈ లోకాభివృద్ధికి ఎన్నో రకాలుగా మానవులకు తోడ్పడుతూ ఉన్నాయి. చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, గాలి, నీరు, వెలుతురు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని అందిస్తూ మనిషి జీవనానికి ఉపయోగపడి తాము అంతమవుతూ కూడా ఈ నరజాతికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కీటక పశుపక్షాదులు సైతం అవి జీవించినంత కాలం మానవ మనుగడకు ఉపయోగపడుతూ వాటి మరణానంతరం తమ అవయవాలతో మనిషి మనుగడ సాగిస్తున్నాడు అంటే అవి నిజంగా ఎంత ధన్యజీవులు! ఆ ధన్యత మానవులైన మనకు మాత్రం అక్కరలేదా? ఆలోచించండి. అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది ఈ మానవ జన్మ. ఆలోచించే శక్తి, జ్ఞానం, ఓర్చుకునే ఓర్పు, పనిచేసే నేర్పు ఈ మానవునికే తప్ప మరో జీవికి అంతగా లేదు. అందుచేతనే నేత్రదానం ఎంత గొప్పదో ఓసారి ఆలోచించండి. పుట్టిన మనిషి ఏనాటికైనా గిట్టక తప్పదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా మరణం తప్పదు. మనం మనకు ఉపయోగపడుతూ ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుచేతనంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పెద్దల నానుడి. ఆస్తి ఉండి అన్నదానం చెయ్యవచ్చు, విద్యనభ్యసించి విద్యాదానం చేసి ఉండవచ్చు, భూదానం, గోదానం, వస్త్రదానం అవి ఏమైనా సరే మనలోని మంచి లక్షణమే కావచ్చు. కానీ అన్ని దానాల్లోకెల్లా ఈ నేత్రదానం అత్యంత ప్రధానం. ఈ దేహాన్ని దహనం చేస్తే బూడిదగాను, మట్టిలో పెడితే మన్నుగాను మారడం మనకందరికీ తెలిసిన విషయమే. మన మరణానంతరం మట్టిలో కలిసే ఈ అవయవాలు జీవించే మానవులకు ఉపయోగపడుతున్నాయా? మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? మళ్ళీ ఆలోచించండి. నేత్రదాతగా మరణానంతరం కూడా తప్పక జీవించండి. ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు? ఎందుకు మనం నేత్రదానం చేయకూడదు? మన నేత్రదాన హామీ పత్రాన్ని పూరించి మనం మరణించిన వెంటనే మన అవయవాలను వేరే వారికి ఉపయోగించి మరికొంతకాలం వారిని కూడా జీవింపజేద్దాం. ప్రకృతిలో ఉన్న అందాలను చూసే అవకాశాన్ని మనతో పాటు వారికి కల్పిద్దాం. గుడ్డివారి కళ్లల్లో కాంతిని నింపి ప్రకృతి ఒడిలో ఉన్న అందాలను తిలకించే విధంగా దాతృత్వాన్ని చూపించండి. ఈ లఘు చిత్రాన్ని చూసి మీరు నేత్రదాతలుగా మారండి. ఈ ప్రకృతి అందం రంగుల రూపం, ఈ ప్రకృతి అందం రంగుల రూపం, చూడని అంధులాతనాదం, చీకటి బ్రతుకున చితుకుతున్న ఈ నిరాశ జీవుల నిస్పృహగానం వినే నాథుడే లేడా? వెలుగునిచ్చే దేవుడు కానరాడా? ఈ జగతికి వెలుగే సూర్యుడు, ఆ చల్లని చూపుల చంద్రుడు. ఉదయించే సూర్యుడు పడమట కనుమరుగవుతాడు, తను వెలుతూ కాంతినంతా చంద్రునికే ఇస్తాడు.
మనిషికి ఎందుకు లేదయ్యా ఈ అంధులకు వెలుగునిచ్చే దాతలు లేరా? ఈ అంధులకు వెలుగునిచ్చే దాతలు లేరా? కాసిన మంచినీళ్ళు తెచ్చిచ్చి స్కూల్కి వెళ్ళే. సరే తాతయ్య. తాతయ్య వచ్చావమ్మా? నీవు ఇక స్కూల్కి వెళ్ళి రాయే. సరే తాతయ్య. పాప కళ్ళల్లో ఇసుక పడిందండి. ఆ బెడ్ మీద పడుకోబెట్టు. ఈ పిల్ల ఇసుకలు ఆడొద్దంటే వినదు సార్. ఒకసారి కళ్ళు చూపించమ్మా. అక్సర్ ఐ డ్రాప్స్ తీసుకురా. డాక్టర్ గారు, పాప కళ్ళకేం కాదు కదా? ఏమీ కాదండి, ఇంకో 2-3 సార్లు డ్రాప్స్ వేస్తే తగ్గిపోతుంది. నిక్షేపంగా తీసుకెళ్ళండి. ఓకే సార్. ఈ పిల్లలు జాగ్రత్తగా ఉండరండి. అజాగ్రత్తతో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. మంచిది. ఏమిటో డాక్టర్ గారు ఈ విచిత్రం. మా ఊళ్ళో ఒక కుటుంబానికి అందరికీ కళ్ళ జబ్బులే. ఒకరికి కళ్ళు కనపడవు, ఒకరికి రేచీకటి, మిగతా వారికి తలనొప్పి అంటూ చిన్నతనంలోనే కళ్ళజోడు. రామయ్య, మీకు చెప్పేంతటోని కాదు. పూర్వజన్మ పాపాలు పుణ్యాలు అనేవి మనిషి ఆలోచించే ఆలోచనలు. తల్లి తీసుకునే పోషకాహార విలువలు లోపించినప్పుడే పుట్టే పిల్లల్లో అంధత్వం ఏర్పడుతుంది. పోషకాహారాలు అంటే ఏవి డాక్టర్ గారు? మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా విటమిన్ ఏ గల పాలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగా సార్? ఇవే కాదు, మన ఇంట్లో ఉండే బొప్పాయి, మామిడి, క్యారెట్, ఆకుకూరల్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే చాలు. అట్లనా సార్? అబ్బా! అమ్మా! అమ్మా! డాక్టర్ సాబ్, మేరా బచ్చా గిల్లి దండాలు ఆడుతూ ఉంటే కన్నుకి దెబ్బ తగిలింది సాబ్. రక్తం వచ్చింది. మా అబ్బాయి కన్నుకి ఏమీ కాదు కదా సార్? ఏమీ కాదు, కంటి దెబ్బకు గాయమైంది కాబట్టి సరిపోయింది. అదే కార్నియా తగులుంటే కన్నే పోయేది. అట్లాగా? జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇలా పట్టుకో. ఏమీ కాదు కదా సార్? ఏమీ కాదయ్యా. తగ్గిపోతుందిలే, ఇలా పట్టుకో. పట్టి ఏమన్నా ఉందా సార్? పట్టి ఏం అవసరం లేదు. అలాగే సార్, పోయేస్తాను సార్. అలాగే. డాక్టర్ గారు, కార్నియా అంటే ఏంటి? కార్నియా అంటే మన కంటి నల్లపాపపై ఉండే పొర మాత్రమే. మీతో చెప్పడం మర్చాను.
ఈ నేత్రదాన పత్రాలు, క్యాలెండర్లపై ప్రకటనలు వీటి గురించి మీకు చెప్పలేదు కదూ, వినండి. ఆ, మీరన్నట్లు ఎన్ని దానాలు చేసినా దానాల్లోకెల్లా ఈ నేత్రదానం గొప్పదని మీరు తెలుసుకోవాలి. అలాగా డాక్టర్ గారు? నేత్రాలు మాత్రమే కాదు, మన శరీరంలో కొన్ని భాగాలు మరికొంతమందికి ఎంతగానో ఉపయోగపడతాయి. నేత్రదానం చేసే వ్యక్తి చనిపోయిన 6 గంటల్లోపే నేత్రదానం చేయొచ్చు. మనం నేత్రదానం చేస్తామని హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా చనిపోయిన వెంటనే ఐ బ్యాంక్ వారికి సమాచారం అందిస్తే చాలు. డాక్టర్ గారు, నేను వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి రామయ్య గారు. నేను చెప్పిన దృష్టి సందేశం మరవకండి. ఎవరైనా చనిపోయిన వెంటనే అతని యొక్క నేత్రాలను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి నేత్రదానం చేసేదానికి చెప్పి ఒప్పించండి. అలాగే సార్, మీరు చెప్పిన సందేశాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. మ్. వెళ్ళొస్తాను సార్. వెళ్ళిరండి. అబ్బా, ఎంత మధురంగా వాయిస్తున్నాడు. బాబు బాబు ధర్మం చెయ్యండి బాబు. తాతయ్య. ఆ, వచ్చావా అమ్మా? వచ్చాను తాతయ్య. అమ్మా, ఆ డబ్బులేవో కింద పడ్డాయి, ఏరు బొచ్చులో ఏమ్మా, గూటికి పోదాం. సరే తాతయ్య. ఎవరు ఈ పాప? నా మనవరాలయ్యా. నా కొడుకు నా కోడలతో పాటు కారు ప్రమాదంలో నా కళ్ళు కూడా పోగొట్టుకున్నానయ్యా. నాకెవరు దిక్కు? ఈ మనవరాలే నాకు దిక్కు. నేనా కళ్ళు లేని కపోతుని బాబు. నేను ఏ పని చేయలేను. ఈ బిచ్చమెత్తుకుంటున్న డబ్బులతోనే నా మనవరాలు చదివించుకుంటున్నానయ్యా. శభాష్ బాబా, అన్ని హంగులు ఉండి పిల్లలను చదివించుకోలేక బాలకార్మికులుగా తయారు చేస్తున్న ఈ రోజుల్లో బిచ్చమెత్తుకున్న డబ్బులతో నీ మనవరాల్ని చదివించుకోవాలనుకుంటున్నావు. శభాష్ బాబా, శభాష్. ధర్మప్రభువులు మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి అందులు బతకగలుగుతున్నారు బాబు, బతకగలుగుతున్నారు. అమ్మా, సుభద్ర, ఓ సుభద్ర, కాసిన మంచి నీళ్ళు పట్టరా. తెస్తున్నానండి. ఏంటండి ఇంత ఆలస్యమైంది? డాక్టర్ గారి దగ్గర పేషెంట్లు ఎక్కువ ఉన్నారా ఏమిటి? డాక్టర్ గారు ఏమన్నారండి? ఏమీ అనలేదు. కళ్ళు టెస్ట్ చేశారు, అంతా మంచిగానే ఉందన్నారు. కానీ ఈ రోజు జరిగిన ఓ సంఘటన నా మనసును కలిచివేసింది. ఏంటండి అది? మన డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు మరో అంధుడికి పనికొస్తాయట. ఓ అలాగా? అవును సుభద్ర, నేను వస్తూ ఉంటే ఓ వీధిలో ఓ గుడ్డివాడు పిల్లని గ్రోయి వాయిస్తూ జనాన్ని మైమర్పిస్తున్నాడు. ఆ గానం విన్న నేను మైమర్చిపోయాను అనుకో. అటువంటి వాళ్ళకే జ్ఞానం దేవుడు ఎక్కువిస్తాడండి. అవును సుభద్ర, ఆ అడుక్కున్న డబ్బులతో తన మనవరాల్ని చదివించుకుంటున్నాడు. ఆయన తాపత్రయం చూస్తూ ఉంటే నా మనసు కదిలింది సుభద్ర. సరేలేండి, చెట్టుకు కాసే కాయలన్నీ ఒకే తీరుగా ఉంటాయా? డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు. చెప్పండి. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ గుడ్డివాడి జీవితాన్ని చూసిన తరువాత నేను చనిపోయాక నా కన్నులు దానం చేయాలని నిశ్చయించుకున్నాను. అదే నా కోరిక సుభద్ర. ఊరకండి పిచ్చి మాటలు మీరును. మీకంటే ముందర నేనే పోతానో ఏమో. రండి భోజనం చేదురు గాని. ఈ కోరికను కాదనవద్దు. అలాగే లేండి, మీ కోరిక తీరుస్తాను. కళ్ళదానము చేదురు గాని. ఏంటి వదిన, అన్న ఆరోగ్యం ఎలా ఉంది? ఏముంది వదిన, కళ్ళదానం కళ్ళదానం అని ఒకటే కలవరింపు. మనిషికి 2 జన్మలుంటాయి. కళ్ళదానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డి వాళ్ళలాగా పుడతారేమో వదిన. ఎందుకైనా మంచిది మన ఊరు స్వామీజీని కలువు. నేను మర్చిపోయాను. భలే చెప్పావు వదిన, నేనిప్పుడే స్వామీజీ దగ్గరికి వెళ్తాను.
నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా, రా కూర్చో. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం చెప్పను స్వామీజీ, నా పెనిమిటి వారం రోజుల నుండి కళ్ళదానం చేస్తాను అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మనిషికి మరో జన్మ ఉన్నదని కళ్ళదానము వద్దు అని అంటున్నారు. ఏమిటి స్వామి ఈ వేదాంతము? ఎవరైతే నేత్రదానం చేస్తారో వారు మరుజన్మలో అందులుగా జన్మిస్తారనేది మూఢ విశ్వాసం. రామాయణంలో కూడా నేత్రదానం గురించి తెలుపబడినది. ఎవరైతే నేత్రదానం చేస్తారో వారు మోక్షం పొందినట్లు వివరించబడినది. ఇది పురాణ కార్యం మరియు సత్కర్మ సత్కార్యాచరణ వల్ల దాత అతని కుటుంబ సభ్యులు సత్ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు చేసే మంచి పనిని అంతిమ తీర్పునిచ్చే రోజున భగవంతుడు తప్పక అభినందించి తీరుతాడు. మానవ శ్రేయస్సు కోసం మరణానంతరం అవయవాలను దానం చేయడం అనేది మహత్కార్యం. భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని తిరిగి భగవంతుని సేవకే సమర్పించుకోవడం వంటిది. మానవ సేవయే మాధవ సేవ. తన శరీరాన్ని ఈ లోకం కోసమే ఉపయోగించాలి. నేత్రదానం ప్రాణం వదిలిన తర్వాత కూడా ఇస్తే పరోపకారం చేసే అవకాశం మనిషికి దక్కుతుంది. బ్రతికున్నప్పుడు మనం చూస్తూ బ్రతుకుతాం. చనిపోయి నేత్రదానం చేసి ఆ పొందిన ఇద్దరి నేత్రాల ద్వారా లోకాన్ని చూస్తాం. శుభం గలుగునుక. వెళ్ళిరా అమ్మా. సుభద్రా, సుభద్రా, సుభద్రా. ఏంటండి, ఏమైందండి? బాబు మంచినీళ్ళు తీసుకురా. అమ్మా తెస్తున్నాను. ఇదిగో. నా కోరిక తీరుస్తావా సుభద్రా? ఏంటండి అది? నా కళ్ళు దానం చేస్తానన్నాను. అర్థమైందండి. వాగ్దానం చెయ్యండి. అలాగే. ఏంద్ర మామ, అంబులెన్స్ ఎందుకు వచ్చింది? పోస్ట్ మార్టంకి వచ్చింది మామా. లేదురా, రామయ్య చనిపోతూ తన భార్యకు తన కళ్ళను దానం చేయమన్నాడంట. అందుకే అతని కోరిక ప్రకారం కళ్ళను తీసుకుపోవడానికి ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. మామ, కళ్ళదానం అంటే ఏంట్రా? గుడ్లు పీకేస్తారా? కళ్ళదానం అంటే కనుగుడ్డంతా తీస్తారని కాదు, కనుగుడ్డు పై ఉన్న కార్యాన్ని మాత్రమే తీసుకెళ్తారు. 20 నిమిషాల్లో కార్నియా తీసుకున్నారా? సర్పంచ్ గారు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారండి. బ్రతికున్నంతకాలం ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా నేత్రాలను దానం చేసి నేత్రదాతగా మిగిలిపోయారు. బాధపడవలసిన విషయం కాదు. ఆయన చూపిన దాతృత్వం చూసి మన గ్రామం మొత్తం గర్విస్తుంది. ధైర్యంగా ఉండండి, మిగిలిన కార్యక్రమాలు కానివ్వండి. రామయ్య లాంటి మంచి మనిషి చనిపోవడం చాలా బాధాకరం. అయినా నేత్రాలను దానం చేసి అమరుడైనాడు. ఆయనలాగా మనం కూడా నేత్రాలను దానం చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. మీరంతా ఏమంటారు? నేత్రదాత, 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 నేత్రదాత. నేత్రదాత, నేత్రదాత. అరే, మొహంలో కూడా ఏ మార్పు లేదు. నేత్రదాత.
కళ్ళు దానం చేసిన వ్యక్తి రామయ్య బాబు. ఆయనలాగే మనందరం మన కళ్ళని దానం చేద్దాం. నేత్రదాత ప్రతి నేత్రదాత భక్త కన్నప్ప బిరుదుకు అర్హుడు. మానవ కళ్యాణానికి మనం అందరం సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేత్రదాన ప్రచారం చేయడం కూడా మానవ సేవే. నేడు భారతదేశంలో 11 లక్షల కార్నియల్ అంధులు ఉన్నారు. ప్రతి సంవత్సరం 25,000 మంది కార్నియల్ అంధులు పెరుగుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం చిన్నారులే. నేడు భారతదేశంలో సగటున 1 కోటి మంది మరణిస్తున్నారు. ఇందులో 2% కంటిదానం చేసిన ఈ కార్నియల్ అంధత్వాన్ని నివారించవచ్చు. 2006 సంవత్సరంలో 13,000 మందికి మాత్రమే నేత్రజ్యోతి లభించింది. బీపీ, షుగర్, ఆస్తమా, కళ్ళలో శుక్లాలు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చు. इस महायज्ञ में सभी को तन मन धन से सहभागी बनने का निमंत्रण है। इस शुभ कार्य की अधिक जानकारी के लिए आई बैंक एसोसिएशन ऑफ इंडिया का संपर्क करें। धन्यवाद। कुछ लोगों के लिए मेरी आवाज ही मेरी पहचान है, क्योंकि वो मुझे देख नहीं सकते। हमारे देश में 1 करोड़ से भी ज्यादा लोगों के पास आंखें नहीं हैं। आप देख रहे हैं ना मैं क्या कह रहा हूं? आप भी वो क्यों नहीं करते जो हमने किया? अपनी आंखें किसी के नाम कर दें, जिससे उनकी आंखें भी देख सकें वो सब जिसे वो सिर्फ आवाज से पहचानते आए हैं। लिखिए अमिताभ बच्चन को या जया बच्चन को, केयर ऑफ द आई बैंक एसोसिएशन ऑफ इंडिया, पोस्ट बॉक्स नंबर 1403, हैदराबाद 500028। आपकी आंखें किसी के जीवन में उजाला ला सकती है। सर्वेंद्रियाणाम नयनम प्रदानम। ईश्वर की इस सृष्टि में अनेक जीव जंतु निवास करते हैं। उनके द्वारा इस संसार में कई प्रकार के लाभ भी होते हैं। वनस्पति, पर्वत, वायु, जल, प्रकाश आदि ईश्वरीय अद्भुत शक्ति के समस्त प्राणी लाभान्वित होते देखे जाते हैं। जीव जंतु, कीट पतंग, पशु पक्षी आदि जीवित रहने तक मानव जाति को लाभप्रद होते हैं तथा मरणोपरांत भी वे मानव के उपयोग के लिए अपने शरीर के अवयवों को प्रदान करते हैं। ये कितने बड़े परोपकार के उदाहरण हैं। ब्रह्मा की इस सृष्टि के जन्म मरण नियम अनुसार मानव जन्म सर्वश्रेष्ठ माना गया है, क्योंकि एकमात्र मानव जीवन आलोचनात्मक ज्ञान, सहनशीलता, कार्य करने की क्षमता, धैर्यशीलता, साहस के ये उत्तम गुण मानवेतर प्राणी के जीवन में मिलना कठिन है। जन्म मरण तो निश्चित ही है। जो पैदा होता है उसे एक ना एक दिन मरना पड़ता है, चाहे वो किसी भी धर्म का हो, किसी भी जाति का हो, उसका मरना तो निश्चित है। सभी दान में यदि कोई श्रेष्ठ दान है तो वो नेत्रदान ही है। किसी के धर्म सिद्धांत कैसे भी हो, उसे एक दिन पंचतत्व में विलीन होना ही पड़ेगा। इस शरीर को मरणांत समय अग्नि को समर्पित करने पर राख ही शेष रहेगी। गाड़ देने पर उस शरीर की मिट्टी ही बन जाएगी। हमारे मरण उपरांत मिट्टी में मिलने वाले शरीर के अंग प्रत्यंग का उपयोग जीवित मानव कल्याण के लिए यदि हो सके तो कितना अच्छा होगा। असंख्य मानव अंग विकलांग लोगों के लिए ये नाशवान शरीर उपयोग में आए तो कितना धन्य होगा।
इस उपयोग से प्रति मानव क्यों न लाभान्वित हो। कई लाख विकलांग वाले व्यक्तियों को, अंधों को जो अंधेरे में जी रहे हैं, उन्हें नेत्र दान करके उनके जीवन को दृष्टि दान के द्वारा प्रकाशित करने का महान दान क्यों ना करें। इस लघु चित्र को देखकर आप भी एक निर्णय कर आज ही इस नेत्रदान के पत्र को भरकर नेत्रदान के इस अभियान को आगे बढ़ाने का दृढ़ निश्चय करें। इस जगत को प्रकाशमान बनाया सूर्य ने, वह शीतल दृष्टि चंद्र की। प्रातः उजाला रात अंधेरा, भेद न जाने कैसे अंधे। इस देश में न जाने ऐसे कितने इस जगत को प्रकाशमान बनाया सूर्य ने। यह प्रकृति की सुंदरता रंगों के रूप में, नहीं जान सके उनके मन के। अंधेरे में ही रह जाना, इस निराश जीव की ना जाने कहीं जाने वाली कहानी, कहीं जाने वाली कहानी। उसे सुनने वाला कोई नहीं, उसमें प्रकाश लाने वाला कोई ईश नहीं। इस जगत को प्रकाशमान बनाया सूर्य ने। सूर्य उजाले से उगता रात में खो जाता, वह जाते अपना प्रकाश चांद को देता। सूर्य उजाले से उगता रात में खो जाता, वह जाते अपना प्रकाश चांद को देता। उन ग्रहों में जो दान भाव है, वह भाव मनुष्य में क्यों नहीं। इन अंधों के जीवन में प्रकाश लाने वाला क्यों कोई नहीं। उसे सुनने वाला कोई नहीं, उसमें प्रकाश लाने वाला कोई ईश नहीं। इस जगत को प्रकाशमान बनाया सूर्य ने। थोड़ा सा पानी लाकर तू पाठशाला को जा। अच्छा दादाजी। ये लो दादाजी पानी। आई बेटी। अब तू पाठशाला को जाकर आ। अच्छा दादाजी।
मेरे रेते का घर ही बड़ा है। नहीं, मेरा। जी, लड़की की आंख में रेत गिरी है। उस पलंग पर लिटा दो। इस लड़की को रेत में मत खेलो, बोलने पर भी नहीं सुनती। एक बार आंख दिखाओ बेटी। बच्ची की आंखों को तो कुछ नहीं होगा ना? कुछ नहीं होगा, और 2-3 बार दवा डालने से कम हो जाएगा। अच्छा डॉक्टर। ये बच्चे बड़े नटखट हैं, कब क्या कर बैठते हैं कुछ समझ में नहीं आता। धन्यवाद डॉक्टर। ठीक है। ये सब बड़ा विचित्र जान पड़ता है। हमारे गांव के एक परिवार में सभी को आंखों का रोग है। एक को आंखों से दिखाई नहीं देता, एक को रात में दिखाई नहीं देता, बाकी सभी को सिर दर्द रहने से बचपन से ही चश्मा है। राम जी, अब आपको क्या बताना है। पूर्व जन्म के पाप पुण्य, मनुष्य द्वारा सोचने वाली बातें, माँ द्वारा लेने वाले पोषक तत्व के लोभ से पैदा होने वाले बच्चों में अंधत्व होता है। पोषक आहार का क्या अर्थ है डॉक्टर साहब? हमारे द्वारा लिए जाने वाले आहार में विटामिन ए जैसे मांस, दूध, अंडा, इसके अलावा हरे पत्तों वाली सब्जियां लेना चाहिए। अच्छा साहब। ये चीजें ही नहीं, अपने घर के पेड़ों पर लगने वाले फल, पपीता, आम, हरे पत्तों वाली सब्जियों में विटामिन ए भरपूर रहता है। डॉक्टर साहब, मेरा बच्चा गिल्ली डंडा खेलते समय गिल्ली आंख में लग के खून बह रहा है। मेरे बच्चे की आंख को कुछ नहीं होगा ना सर? कुछ नहीं होगा। आंख की पलकों पे चोट लगी है, वही कार्निया को लगी होती तो आंख ही चली जाती। कुछ नहीं होगा ना सर? कुछ नहीं होगा। अच्छा, फिर आऊंगा। ठीक है। कार्निया, ये क्या है डॉक्टर साहब? कार्निया का मतलब अपनी आंख में दिखाई देने वाली काली बिंदिया की परत। तुम्हें बोलना भूल गया था। ये नेत्रदान के पत्र, तिथि पत्र पर विज्ञापन, इसके बारे में तुम्हें बताया नहीं ना? तो सुनो जी। अपने जीवन में कितने दान करने पर भी सबसे श्रेष्ठ दान नेत्रदान है, ये तुम्हें समझना होगा। ऐसा क्या डॉक्टर साहब? नेत्र मात्र ही नहीं, अपने शरीर के कुछ भाग दूसरे लोगों को बहुत ही सहायक होते हैं। नेत्रदान करने वाला व्यक्ति उसके मरने के 6 घंटों के अंदर ही नेत्रदान कर सकता है। हम नेत्रदान करेंगे, इस बात का भरोसा दें या ना दें, मृत्यु के तुरंत बाद आई बैंक वालों को सूचित करना जरूरी है। अच्छा डॉक्टर साहब, अब मैं चलता हूँ। जाकर आइए राम जी। मैंने जो जानकारी दी है भूलिएगा मत। किसी की मृत्यु होने पर उसके नेत्रों के बारे में उनके परिवारजनों से बात करके नेत्रदान करने के लिए उन्हें प्रेरित करेंगे। हाँ जरूर, आपने जो जानकारी दी है उसे मैं कभी नहीं भूलूंगा। नमस्कार। नमस्कार। वाह, क्या सुरीली धुन में बजा रहा है। साहब, दान कीजिए, कुछ दान कीजिए। दादाजी। हाँ बेटी, तू आ गई? हाँ दादाजी। जो पैसा जमीन पर गिरा है